రిపేర్ చేయని ఈ చనిపోయిన ఫ్రెండ్ని రప్పించుకుంది మేడం. ఫ్రెండ్ని రప్పించుకొని ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉందంట, వీడిని పంపించిందంట పిల్లాన్ని. బాబోయ్, నీ అనుమానాలకి హద్దే లేకుండా ఉంది. ఇట్లా ఎంత మంచిగా ఉన్నామో ఈ అమ్మాయి వచ్చింది తనతో మా ఫ్రెండ్తోనే రిలేషన్ పెట్టు. ఇంకొకడు మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయి? ఉన్నాయి మేడం. ఆమె సిగరెట్ తాగేటి కానీ ఇవన్నీ ఉన్నాయి మేడం. బాబును సిగరెట్ తోటి కూడా కాల్చింది. అబ్బా, ఇది బాబుని సిగరెట్ తో కాల్చడం అమ్మా. కాల్చడం. చెప్తాడు సార్ నా బాబు, మమ్మీ ఆయడ చేసిందంటే ఇక్కడ మమ్మీ కాల్చింది అంటాడు. సార్, మేడం సమస్య మీతో చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీతో పాటు వచ్చిన వాళ్ళు అక్క, సంతక్క. సొంత అక్క. ఓకే, చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు, ఏంటి సమస్య? భార్య బస్తాలు మేడం. ఓకే, మీ వైఫ్ గురించి. లవ్ మ్యారేజ్ మాది. ఓకే, ఎన్నేళ్ల క్రితం? 4 years అవుతుంది. ఓకే, 4 years అవుతుంది. పెద్దల ప్రకారంగానే జరిగింది, సేమ్ క్యాస్ట్, అంతా ఇష్టంగానే చేసుకున్నాం. సో పెద్దలు కూడా ఒప్పుకున్నారు? పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఫంక్షన్ హాల్లోనే ఘనంగా అంతా. అప్పుడు కొంచెం కరోనా టైం ఉండే. ఆవిడ ఎంతకాలం పరిచయం మీకు? నాకు 4-5 months నుంచి పరిచయం. పెళ్లికి ముందు 4 నెలలే పరిచయమా? 4 నెలల్లో లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడమా? అంటే అప్పటికి మా ఇంట్లో సంబంధాలు చూస్తారు మేడం. చూస్తారు వేరే కాడ, మాకు కూడా చూసిళ్ళు, కానీ నాకు ఈ అమ్మాయికి నచ్చక నేను వద్దనుకున్నా. ఈ అమ్మాయి పరిచయం అయింది. ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం మీకు? వేరే ఫ్రెండ్ వల్ల పరిచయం అయింది. ఓకే, అంతా ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఒక 3 months బాగానే ఉన్నాం. తర్వాత వాళ్ళ ఇంటికి రావడం పోవడం కానీ, నేనే తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి. బాగానే ఉన్నాం. ఇక ఊకే చిన్న నాటికి మా మమ్మీతో ఊకే గొడవ పెట్టుకుంటుంది. నాన్న లేడు, ఓకే, మమ్మీ నేనే. మా మమ్మీ కొంచెం ఓల్డ్, ఇక ఆమెకు అంత మీరు ఎడ్యుకేషన్. ఎంతమంది అమ్మా ఈ సిస్టర్? చెల్లె తమ్ముడు. అక్క చెల్లి, ఇద్దరు ఆడపిల్లలు, అందరికి పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళిద్దరికి. లాస్ట్ నాది అయిపోయింది మేడం. ఇంట్లో ఇప్పుడు మీరు, మీ ఆవిడ, మీ అమ్మగారు అంతే ఉంటారా? లేదు, తను వెళ్ళిపోయింది. 1 year అవుతుంది. January 11 వస్తే 2 days అయితే 1 year అవుతుంది. 3.5 మాకు బాబు 3 నువ్వు సంవత్సరాలు లవ్ బాబు. చేసి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఏం చేసేవాడివి? అప్పుడు నాది బేకరీ షాప్ ఉండేది సార్. అప్పుడు బేకరీ. కరోనా చేయబట్టి నాకు లాస్ వచ్చేసిందని అది తీసేసిన. విలేజ్ అన్నట్టు మాది. ఈ అమ్మాయి వచ్చేదా షాప్ కి? వచ్చేదా ఈ అమ్మాయి? అలా పరిచయం? లేదు, వాళ్ళు సిటీలోనే ఉంటారు. ఆ అమ్మాయి ఏమైనా వర్క్ చేస్తుందా మీ దగ్గర ఉన్నప్పుడు? లేదు, తను ఏ వర్క్ చేయలేదు. ఓకే, ఏ వర్క్ చేయలేదు. చదువుకుందా పోనీ? స్టడీ, డిగ్రీ. ఏంటి ఇప్పుడు మీ అమ్మగారు పడకపోవడం వల్ల వాళ్ళకి పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఏంటి మీతో మీరు కలిసి మేడం. తర్వాత ఏమైంది, మాకు బాబు వచ్చేసాడు. ఆ బాబు విషయంలో కూడా ఫస్ట్ తను నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని గొడవ పెట్టేది. ఇట్లా షాక్ తోని బ్లేడ్ తోని కోసుకునేది. ఎందుకు? తలకే వేసి గుద్దుకునే, పిల్లలు వద్దని. అదే ఎందుకు? ఇట్లా ఇప్పుడు ఆవిడ ఏమన్నా జాబ్ చేయడమో ఇంకొకటి అంటే పోనీ ఓ 2 years గ్యాప్ తీసుకుంది అనుకోవచ్చు. లవ్ మ్యారేజ్ కదా మీది. వీళ్ళకి పిల్లలు లేరు ఇప్పుడు? ఇప్పుడు బాబున్నాడు. బాబున్నాడు అంటే వద్దని, పిల్లలు వద్దు ఇప్పుడే, కొంచెం రోజులు నన్ను ఇట్లా ప్రశాంతంగా వదిలేదు. సరే పోనీ అట్లా ఓ 2 years నువ్వు కూడా ఆగపోయావా? లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఉండేది కదా. అంటే ఆగుదామని అన్నాం కానీ ఇక మళ్ళీ వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్, ఇక విలేజ్లలో ఎట్లుంటది మేడం. పెళ్ళి టైంకి ఆవిడ ఏజ్ ఎంత నాన్న? ఆమెది 20 ఉంటుంది. 20. చదువుకునేదా అప్పుడు? పెళ్ళి టైం చదువుకునేదా అమ్మాయి? స్టడీయే. నువ్వు చదువుకున్న తర్వాత, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చదువు కంటిన్యూ అయిందా, అయిపోయిందా? అందుకు పిల్లలు వద్దా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళడం. ఓకే, అంటే ఇంట్లో ఉండి చదువుకోవడం, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోవాలి, కొద్దిగా సెటిల్ అవ్వాలి, అప్పటి వరకు పిల్లలు వద్దు అని అంది. అంతే కదా అమ్మాయి? ఆ. లేదా నీతో అసలు ఇప్పటికీ పిల్లలు వద్దందా? అంటే పిల్లలు ఫస్ట్ వద్దనేది ఒక 1 year దాకా. స్టడీ అనేది ఏం లేదు, 1 సంవత్సరం దాకా వద్దన్నది. ఏం చదివేది ఆ టైంలో? ఆమె అప్పుడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చేస్తుంది. కంప్లీట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్. కంప్లీట్ చేసేసిందా నీ దగ్గర ఉన్న 3 years లో? నా దగ్గర ఉన్నప్పుడు చేస్తుంది మేడం. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళింది. కంప్లీట్ అయిపోయిందా ఇంకా అవ్వలేదా? ఆమెది నా దగ్గర ఉన్నప్పుడు డిగ్రీ 2nd year, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోవచ్చు. ఓకే. ఆమెది ఎట్లానంటే ఇక బాబు పుట్టిండి మేడం. మనకు బాబు వస్తాడు, మా నాన్న వస్తాడు అన్నట్టుగా మేము అట్లా. అంటే మీ నాన్నగారు చనిపోయి ఎంతకాలం అయింది? 10 years మేడం. ఓకే, 10 years నాన్నే పుడతాడు అన్నట్టుగా మేము సెంటిమెంట్ గా ఉన్నారు. కానీ కాదమ్మా, నాన్న పుడతాడో అమ్మ చెప్తున్నాను, ఎవరనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఆ అమ్మాయి నేను కోసేసుకుంటాను, నాకు పిల్లలు వద్దు, నేను చదువుకుంటాను అని అనేటువంటి అమ్మాయికి మనం పిల్లల గురించి అంత ఒత్తిడి పెట్టడంలో ఆలోచన ఏముందని అడుగుతున్నాం మేము. అది వాళ్ళు కూడా 1-2 సార్లు చెప్పేసారి ఇక వదిలేసారు మేడం. మళ్ళీ తనే తర్వాత అర్థం చేసుకొని సరేలే పిల్లలు అయితే పిల్లలే, ఓకే ఇక నీ ఇష్టం నా ఇష్టం అన్నది అయిపోయింది మేడం. బాబు పుట్టిండు. బాబు పుట్టాక ఒక 6 months 8 months తర్వాత మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉంటాడు. అంటే మాది కొంచెం బెల్ షాప్ అన్నట్టు మేడం. వేరే వాళ్ళు ఇట్లా యంగ్ వాళ్ళు వస్తుంటా అంటారు. వాళ్ళు మాదే వాళ్ళదే.
వాళ్ళ పని చూసుకొని వాళ్ళు వెళ్తాంటారు, తాగేసి వెళ్తాంటారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో ఆ అబ్బాయికి మెసేజ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అప్పటికి సంక్రాంతి పండుగ వచ్చింది. పోయిన సంక్రాంతి కాక అంతకుముందు పోయిన సంక్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పండగకి కదా పుట్టింటికి, వాళ్ళ ఇంటికి బాబుని తీసుకొని వెళ్ళింది. నేనే డ్రాప్ చేసిన, తను వెళ్ళింది. వెళ్ళాక ఏమైంది, ఇక్కడ మా చెల్లెనిచ్చిన అత్తకి తనకు కాల్ చేసి, ఇట్లా మీ కోడలికి వేరే వాళ్ళతో అంతకుముందు ఎఫ్ఐఆర్ రిలేషన్లో ఉన్నది, అందుకే తనని తొందరగా ఇచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేసేయాలని 2 days రచ్చరచ్చ అయిపోయింది మేడం. మీ చెల్లెని మీ ఇంటికి తోలుతాం, వచ్చి తీసుకెళ్ళండి అని. అక్కడే మాకు దగ్గరలోనే లోకల్. ఎవరు మా మర్దలు మా చెల్లె వాళ్ళ అత్తకు ఫోన్ చేసి ఓకే మీ చెల్లి క్యారెక్టర్ మంచిది కాదు అని వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసింది. ఆల్రెడీ 2 పాపలు మా చెల్లెకి. ఎందుకు అట్లా? తన మీద అంత కచ్చింది నా పెట్టుకుంది. మీద కూడా వాళ్ళ అత్తకు చెప్పి. అసలు మీ ఇంట్లో ఏ విషయాల మీద గొడవలు అవుతాయి? ఆమె ఏం ప్రతిదా ఆమె ఏం పని చేయదు అరే మేడం. బాబు మీది లవ్ మ్యారేజ్ కదా, నచ్చకపోవడానికి మీ అమ్మ నచ్చకపోతే, మీ అమ్మ నచ్చకపోతే ఆమెను పక్కన పెట్టి మీ ఇద్దరు అయితే కాపురం చేయొచ్చు విడిగా. అట్లా కూడా మా అమ్మతో చెప్పింది, మేము సపరేట్ వండుకుంటాం, నీ వంట వద్దు మాకు, మాది మేము వండుకుంటాం అంటే. అదే రూమ్ లో మా 5 గదులు మేడం. 5 గదుల్లో వేరే దాంట్లో కూడా సరే మీరు మీ వంట మీరు, మీ కాపురం మీరు. మీకే తెలిసి రావాలని ఆమె కూడా గొడవ చేయలేదు. 4 మాటలు అనేసి సైలెంట్గా ఆ పని ఆమె చేసుకున్నది. ఈమె స్టడీ, ఈమె వంట ఈమె వండుకున్నది. నువ్వెవరి దగ్గర తినేవాడు? అమ్మ దగ్గర తినేవాడిని, ఈమె దగ్గర తినేది. ఎక్కడ బాగుంటే అక్కడ. ఎక్కడ తినబుద్ధి అయితే అక్కడ తినేసేవాడిని. ఇది వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంది మేడం. ఇట్లా పంచాయతీ ఏది ఇక పంచాయతీ పెడతాం. ఇట్లా మా చెల్లె వాళ్ళ అత్తకి ఫోన్ చేసింది, దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇట్లా ఈ అబ్బాయి ఇదిను ఈ అమ్మాయిది అంత విలేజ్ కదా, ఇక స్ప్రెడ్ అవుతుంది. నాకు కూడా తెలిసింది, నమ్మలే. అరే లవ్ మ్యారేజ్ చేసుకొని గట్లెట్లా చేస్తుంది అని నేనే మా అమ్మ మీదకి సీరియస్ అయినా. ఇట్లా అంటాలట అది ఇది అని అంటే, వీళ్ళిద్దరు ఒక రాత్రి పూట ఈ అమ్మాయి కాల్ చేసిందంట ఆ అబ్బాయికి, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మా ఫ్యామిలీ నన్ను చంపేస్తుంది, అంతా మా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, పరువు పోతుంది, నువ్వు నన్ను మర్చిపో అది ఇది అని చెప్తే, అబ్బాయి ఏం చేసిండు, ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు మేడం. ఆ విధంగా మాట్లాడి చెప్తే అబ్బాయి ఏం చేసిండు, అదే రోజు నైట్ సూసైడ్ చేసుకున్నాడు మందాగి. చచ్చిపోయాడా? 2 days 3 days ఇక్కడే హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. అయ్యో, చనిపోయిండు. ఏమనంది ఈ అమ్మాయి అసలు అంత చచ్చిపోవటానికి? అబ్బాయి వీళ్ళిద్దరు రిలేషన్ ఉంది కదా, ఇట్లా పంచాయతీలో పిలిపిస్తే చేస్తామని ఆ అబ్బాయి పరువుకే ఇజ్జత్కి చనిపోయిండు అన్నట్టు. అసలు రిలేషన్ ఎంత ఉంది అంటే వీళ్ళది ఒక 3-4 months నుంచి నడిచింది మేడం. 3-4 months లో ఎవరైనా సూసైడ్ చేసి చచ్చిపోతారని పెళ్ళే మేము షాక్ అయ్యాం. 3-4 months కి ఇప్పుడు డైరెక్ట్ సూసైడ్ అంటే 8వ నెలకి ఏమో ఇది స్టార్ట్ అయింది మేడం. 6 months తర్వాత 8 months. బాబు పుట్టి ఆ పిల్లోని చూసుకోవడానికి ఆవిడకి టైం ఉండదు. అసలు ఇలా అబ్బాయి తోటి ఈవిడికి ఎంత క్యారెక్టర్ తో సంబంధం ఉందని మీకు ఎట్లా డౌట్ వచ్చింది? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే మాది షాప్ కదా మేడం, చాలా వాళ్ళు అన్నారు, 1-2 అన్నారు అని కాదు, చాలా మంది టూ మచ్ నానా అన్నారు అంటే ఆ విషయం అయితే ఆ అమ్మాయిని అడగాలి. నేను అంతకుముందు చూసాను ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఈ అబ్బాయితో ఇట్లా నార్మల్ గా మెసేజ్ చేసింది. బాగా క్లోజ్ గేమ్ లేవు, ఇట్లా ఫ్రెండ్ గానే ఉన్నాయి. అంటే వీళ్ళు అది ఏమో అంటారు మేడం, వీట్ మోడ్ లో ఏదో మ్యూట్ లో పెడతారు. ఆ మ్యూట్ లో పెడితే నాకు తెలియదు, నేను ఇంటరే చదువుకున్నా, నాకు అంత ఎడ్యుకేషన్ తెలియదు. ఈ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో, నాకంత నేనేమో నార్మల్ గా మాట్లాడుతుందేమో వాళ్ళ ఫ్రెండ్స్ తోనో అట్లా, ఏది ఆన్లైన్ వర్క్స్. నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకునే అప్పటికి 2 years, అందులోనూ 1.5 8 months బాబు ఉన్నాడు. 1 year 1.5 year లోనే మీకు పిల్లలు కూడా పుట్టేశారు కదా. ఆ టైంలో ఇంకొక అబ్బాయిని పట్టుకొని ఆ అబ్బాయికి మెసేజ్లు పెట్టి అది రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయి మీకు పంచాయతీ పెడితే అబ్బాయి సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అమ్మాయి చదువుకుంటుంది కూడా. కొంచెం ఫైనాన్స్ గిరిగిరి నడిపేది అన్నట్టు సార్. వేరే దగ్గర నేను కొంచెం బయట అట్లా ఇట్లా నేను తీసుకొని, ఇక బేకరీ ఉంది కదా సర్లే ఇట్లనే గిరిగిరి నడుపుకుందాంలే అన్నట్టుగా నడుపుకునేది. ఆ అబ్బాయి నిన్ను పైసలు అడుగుతాండు, నువ్వు ఇవ్వలేదు అన్నమాట కదా అని. నన్ను అడగాలి, నేను ఇస్తే లేకపోతే లేదు, వాడు మంచోడో షెడ్డోదో నా ఊరు సంగతి నాకెరక, నీకెందుకు మెసేజ్ చేస్తాడు అని ఏం చేసినా, నేను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసేసిన మేడం, ఇలాంటివి నువ్వు చేయకు అని బ్లాక్ చేసేసినావు, అసలు ఇన్స్టాగ్రామే వాడక ఎందుకు వాడుతున్నావు అని చెప్పిన. సరే తీసేస్తే అని అన్నది, అది తీసేసింది. మళ్ళీ ఇంకో అకౌంట్ 7-8 అకౌంట్లు వాడింది మేడం. అట్లా అబ్బాయి చనిపోయాక మా ఇంటి మీద తీసుకొచ్చేద్దామని అందరు అనుకున్నారు మేడం. ఇక పల్లెటూరే కదా, అటు వాడోళ్ళు ఇటు వాడోళ్ళు అంత పనికి పోయేటోళ్ళు. వీడు పోయిండు, వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళ ఇంటి మీద ఎత్తే ఈ విషయం అని తెలిస్తే వాడు విడాకులు ఇస్తాడు. ఈ పిల్లగాని జీవితం ఆ పిల్లగాని జీవితం అమ్మాయి అవుతుంది. అమ్మాయి మళ్ళీ లైఫ్ వీళ్ళ ముగ్గురు స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి అట్లా అయిపోయింది మేడం. అది పంచాయతీలో చెప్పినాం. ఈ అమ్మాయి ఇట్లా వేరే ఆటోడితో తిరిగింది, ఇదేదో ముస్లిం అబ్బాయిని ఆటోని పట్టుకొని తిరుగుతుందని వాళ్ళ కాలేజీ వాళ్ళ పుట్టింటి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏం కేసు వేయలేదా ఈ అమ్మాయి మీద గానీ మీ మీద గానీ? మా అబ్బాయి పరువు తీశారు, సూసైడ్ చేయలే మేడం. ఆ అబ్బాయి ఏమి లెటర్ కూడా రాయలేదా? ఓకే, అది అయిపోయింది. తర్వాత అది అయిపోయింది మేడం. అసలు అబ్బాయి సూసైడ్ ఈ రీజన్ అయ్యి ఉండదు. అయితే
మీరు అది ఇందులో కలిపేసుకున్నారు కానీ నేను వాళ్ళ అమ్మని కూడా అడిగా ఇది ఎంతవరకు నిజం ఏంది తెలుసుకుందామని. ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు తెలుసు, దగ్గరోళ్ళే. నేను అడిగిన ఏంది మరి ఇది నిజమేనా అని అంటే, అన్న నిజమే అన్న అని అంటే, నా ప్రూఫ్లు ఉన్నాయి అని అంటే, వాళ్ళ అమ్మ దగ్గర రికార్డులు ఉన్నాయి, ఒక 2-3 రికార్డులు ఉన్నాయి. అటు చనిపోయే రోజు అయితే నైట్ మాట్లాడిండు, ఆ మాట్లాడింది మీ వైఫ్తో మాట్లాడింది ఉన్నదా అని అంటే, నేను ఆ అబ్బాయి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకున్నా సార్. తీసుకొని నేను కాల్ చేసిన. ఇక పోయినోడే పోయిండు నా కొడుకు, నేనేం చెయ్య, నా కడిపే కొట్టేసింది. ఇప్పుడు నేను చేసేది ఏమున్నది, నేను ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేది ఏమున్నది, మీరు మంచిగా ఉండరాదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఒక 2-3 నిమిషాలు నాతో మాట్లాడేసి ఫోన్ కట్ చేసింది. ఈ అబ్బాయి గురించి, ఈ అబ్బాయి చనిపోకముందు మీ ఇద్దరి మధ్యన ఏ స్థాయిలో గొడవలు అయ్యేవి? మా ఇద్దరి మధ్యలో గొడవలు అంటూ ఏం కాలేదు సార్. అంటే మరి ఈ అమ్మాయి తప్పుడు దోవలో వెళ్తుందని చెప్పి మీకు డౌట్ ఉంది, ప్లస్ అందరికీ తెలిసిన విషయం కదా. అప్పుడు మీరు- పంచాయతీకి పిలుద్దామని అనుకున్నారా? పిలిచాం, పిలిపించి వాళ్ళ తాత గిట్లా వాళ్ళందరూ వచ్చిళ్ళు, ఇట్లా ఇగో తాగుతుంది, సిగరెట్ల అలవాటు కూడా ఉంది అని వాళ్ళ పెద్ద పంచాయతీని ఈ అమ్మాయిని ఒకదాన్నే పిలిచారా, ఆ అబ్బాయిని కూడా పిలిచారా? అబ్బాయి చనిపోయింది కదా మేడం. తర్వాత ఈ అమ్మాయిని పిలిచి పంచాయతీ అప్పుడు పెట్టారు. పండుగ ఉంది, పండుగ ముందు చనిపోయిండు. కాదు నాన్న, సిగరెట్లు ఎవరికి ఉన్నది అలవాటు సార్? లేదు, ఓ పక్కన ఆ అబ్బాయి చనిపోగా ఈ అమ్మాయికి ఉంది, పెళ్లి కాకముందే ఉందంట. కాకపోతే నాకు పెళ్ళి అయ్యాక తెలిసింది. సిగరెట్లా? మందు తాగడం, బీర్లు తాగడం, ఇవన్నీ అలవాట్స్ ఉన్నాయి. పెళ్ళాక ఎంత కాలానికి తెలిసింది? నాకు పెళ్ళి అయ్యాక ఒక 6 months తర్వాత తెలిసింది. ఈ 6 నెలలు తాకుండా ఉందా ఆవిడ మీ ఇంట్లో? అంటే నా ముందు తాగలేదు, నేను ఇక తాగదనుకున్నా. నేను ఏందనంటే తాగట్లేదు కదా, మానేసిందేమో, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఇక ఎవరికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాం ఒప్పించి, మన బాధ్యత మీద మనం మంచిగా ఉండాలి అని. నాది ఎట్లా అంటే ఏమున్నా 4 గోడల కాదమ్మా, మధ్యలో ఉండాలి. మానేసిందేమో అని అనిపించిందంటే ఆవిడ ఆల్రెడీ తాగుతుందని నీకు తెలిసిన విషయమే కదా. పెళ్లికి ముందే నీకు తెలుసు ఆ నేను అమ్మాయి అడిగాను తాగు. మేడం, అడిగితే లేదు ఫేక్ న్యూస్ అది, అదంతా అబద్ధం అని చెప్పేసింది. ఏది లవర్ ని నువ్వు అడిగావా, నువ్వు తాగుతావా, సిగరెట్లు తాగుతావా? పెళ్ళాక కదా మేడం అడిగా, డైరెక్ట్ ముఖం పట్టుకొని అడిగా. నేను అడిగితే ఎందుకు ఇట్లా అన్నారు, నిజమేనా అని అంటే, లేదు అదంతా ఫేక్ న్యూస్, నా మీద కావాలని. సో ఒక 6 నెలలు నువ్వు అబ్జర్వ్ చేసావు, ఆవిడ ఎప్పుడు తాగడం కానీ సిగరెట్ కాల్చడం కానీ చేయలే. ఓకే. మళ్ళీ తర్వాత నేను అమ్మాయి కారు కొను అది ఇది అని అంటే కొంచెం ఫైనాన్స్ ఇస్తుండగా మేడం, ఆ డబ్బులతో నేను ఒక కారు కొన్నా. అప్పుడే అయ్యప్ప సాములు మా ఫ్రెండ్స్ మాలేసిల్లు, కిరాయికి రారాదు సాములకే కదా అని అంటే, నేను వెళ్ళను, కారు తీసుకెళ్ళండి అని నేను అన్నా. సరే నువ్వు రానా అంటే నేను పోయినా. మేము అప్పటికి మా అమ్మకి మాకు పడట్లేదు కదా అని కారు కొనే ముందు ఒక 10 days ముందే అన్న ఇంటి దగ్గరలోనే కిరాయికున్నాం మేడం, వేరే రూమ్లో కిరాయికున్నాం. నేను వెళ్ళినా ఊకే ఫోన్ చేస్తుంది, వస్తలేవా అని అంటే, తిరిగేసి వస్తా ఉంటే ఇంకో రోజు ఎక్కువ ఉంటే నాకే 4 రూపాయలు వస్తాయి, ఎందుకు ఆగమవుతున్నావు, నేను నిమ్మలంగా వస్తా ఉండు, ఇంటి పక్కకే కదా, పిల్లాడు ఇబ్బంది చేస్తే అమ్మ దగ్గర, వాడు అమ్మ దగ్గర మంచిగా ఉంటాడు, నువ్వు వాడిని ఊకే చికాకు పెడతావు, కొడతావు, అది చేస్తాంటో గమ్మునుండని చెప్పిన. ఈ చనిపోయినోని ఫ్రెండ్ మేడం, హోమ్ థియేటర్ ఉంది, హోమ్ థియేటర్ కొంచెం రిపేర్ ఉంది ఇంటి ముందు. అప్పుడే వచ్చినాం కదా, బుగ్గలేదు, 7:30 అవుతుంది అప్పటికి. నేను అప్పటికి మా ఇంటి పక్క ఒక సాకులో అబ్బాయిని పంపించిన, అరే వెళ్ళురా, నేను లేను 2 days అవుతుంది, అక్కడికి వెళ్ళు, చిన్నంతో ఆడుకొని అక్కడనే పడుకోరా అని చెప్పా. వాడు వెళ్ళినాక ఈమె ఏం చేసింది, 7:30 నైట్ బుగ్గ పెట్టు, ఇట్లా హోమ్ థియేటర్ రిపేర్ చేయని ఈ చనిపోయిన ఫ్రెండ్ని రప్పించుకుంది మేడం. ఫ్రెండ్ని రప్పించుకొని ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉందంట, వీడిని పంపించిందంట పిల్లాన్ని. అప్పుడే మా అమ్మకి చెప్పున్నా బాగుండేది. నీ అనుమానాలకి హద్దే లేకుండా ఉంది. బల్బు పెట్టించడం కోసం ఒక ఫ్రెండ్, చనిపోయిన వ్యక్తి ఫ్రెండ్ పిలిపించింది, ఆ రాత్రంతా ఇంట్లో ఉన్నాడంటావా? నేను అడిగా ఏంది ఇది, ఏమ్మా ముక్కు ముఖం తెలియని వాళ్ళు రాత్రంతా ఇంట్లో పెట్టుకుంటుందా అమ్మాయి? ఓ పసిపిల్లోని మీ అమ్మగారి దగ్గర అంతకు ముందే పరిచయం ఉందా? పక్క రూములే, మళ్ళీ అన్ని రూములు. అది కాదు, ఇద్దరిని ప్యారల్ గా అప్పుడేనా, చనిపోయిన తర్వాత వీడు రాత్రంతా అక్కడే ఉన్నారని మీకు ఎలా తెలుసండి? ఈ అబ్బాయి చెప్తుండు, ఇట్లా వచ్చి ఆ అబ్బాయి అక్కడ లేడు, వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు కదా. ఇట్లా వచ్చి రిపేర్ చేసిండు, బుగ్గ పెట్టిండు, అతను వచ్చిండు, నన్ను పొమ్మన్నది పిన్ని, నన్ను పొమ్మన్నది బాబాయ్ అని అన్నాడు. వరకు చెప్తారు ఎవరైనా, రాత్రంతా ఉన్నాడని చెప్తారా? పిన్ని నన్ను పొమ్మనంటే నేను పోయా, అయిపోయింది. అక్కడ వాళ్ళు ఓనర్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఖాళీ చేయాలి. ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత అసలు మీ మ్యారేజ్ తర్వాత ఎప్పుడు ఈ పంచాయతీ పెట్టారు? పండుగ వెళ్ళాక. అబ్బా, మీ పండగల తర్వాత పెళ్ళైన 1 year కా 2 years కా? బాబు పుట్టాక ఒక, అరే బాబు, మీ బాబు ఎప్పుడు పుట్టాడు? 1.5 సంవత్సరం. అప్పుడు 2020లో పెళ్ళయిందా, 21లోనా? 23లో పెళ్ళయింది. 23 అంటే 2 years. 22లో పెళ్ళయింది, 23లో ఆ అబ్బాయి చనిపోయాడు, బాబు పుట్టాడు, పంచాయతీ కూడా పెట్టావు. పంచాయతీలో ఏమన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా పిలిచారంటున్నారు కదా? పిలిచారు, అట్లా తప్పు, అట్లా ఆడబిడ్డల మీద అట్లా నువ్వు చేయడం, అక్కడ ఆమె జీవితం, మా చెల్లె వాళ్ళ అత్త వాళ్ళు ఇంటికి పంపిస్తాం. ఒప్పుకుందా? అవును, వీళ్ళందరికీ ఫోన్లు చేసి తిట్టాను నేను అని, ఒప్పుకుంది. వీళ్ళ క్యారెక్టర్ గురించి తప్పుగా చెప్పాను, సారీ చెప్పేసి మళ్ళీ కాపురానికి పంపించారా అమ్మాయిని? మళ్ళా ఇక ఉంది మేడం, ఒక 10 days బాగుంది, మళ్ళా తర్వాత మళ్ళీ గొడవలు వాళ్ళిద్దరు. తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి వెళ్ళిపోయింది?
మళ్ళీ ఇప్పుడు ఈ జనవరికి సంవత్సరం అవుతుంది. ఏదైనా పబ్లిక్ గా పంచాయతీలో నేను ఒక అబ్బాయితో తప్పు చేశానని చెప్పి నీ భార్య ఎప్పుడో ఒప్పుకుందా? పంచాయతీలో నేను తప్పు చేసిన అని ఒప్పుకుంది సార్. ఎందుకు ఒప్పుకుంటది అయ్యా, టూ మచ్. వాళ్ళ ఒప్పుకుంది. ఇంట్లో వాళ్ళు ఉండగా అంటే ఎట్లా అంటే నేను మాట్లాడాను, నేను అట్లా వాళ్ళతో దానికి వీళ్ళతో నువ్వు తప్పుకి physical గా చాలా బయటికి తేడా. వెళ్ళలేదని చెప్పింది. ఫిజికల్ గా నేను వాళ్ళతో వీళ్ళతో బయటకి అయితే వెళ్ళలేదు, జస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడినా అని చెప్పింది. ఒక ఫ్రెండ్షిప్ ఇప్పుడు గా మా మాట్లాడు. తమ్ముడు ఒక దెబ్బ అందరి ముందు ఒక దెబ్బ కొట్టినాక అప్పుడు ఒప్పుకుంది సార్. నువ్వు ఇట్లా చేస్తావా అని అప్పుడు ఒప్పుకుంది. ఒప్పుకుంది, వచ్చింది, ఓ 10 days ఉంది, వెళ్ళిపోయింది. ఈ 10 days లోనే ఈ బొగ్గ పంచాయతీయా? ఉమ్. ఆహా. మళ్ళీ తర్వాత ఇక అదే విలేజ్ మేడం, ఒక 5 ఇల్లులు మారినాం, ఎవరు మెచ్చుకోలే. ఏంది నీ భార్య పొద్దున లేవదా, కనీసం ఏమన్నా నలుకు జల్లేది ఉన్నదా, పొద్దున లేచి ఇట్లా ఊడ్చి వాళ్ళకి ఎందుకమ్మా, వాళ్ళ ఇల్లు నాలుగు చూసుకుంటే సరిపోద్ది కదా. సిగరెట్లు తాగుతుంది, మందు తాగుతుంది, బీర్ సర్లే తాగుతుంది, అవన్నీ చెప్పాడు. పిల్లగాన్ని సిగరెట్లు చూసుకోవట్లేదు, ఇవన్నీ చెప్పింది మేడం. అది పక్కింటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది నాన్న? మరీ రోడ్డు మీదకి వచ్చి ఇంటి ముందుకు వచ్చి సిగరెట్ తాగదు కదా. వీళ్ళు ఉండేది పైన బిల్డింగ్ మీద ఉండేసరికి పైన ఇట్లా అమ్మా సిగరెట్. ఇప్పుడు మీ సిస్టర్ కాపురం, మీ కాపురం బానే ఉందా? ఆవిడ ఏదైతే నిప్పు పోసిందో అదైతే క్లియర్, ఆరిపోయింది. మీ వరకు మీరు హ్యాపీగా ఉన్నారు. 1 year నుంచి ఈయన ఆవిడ విడిపోయారు. ఆవిడ ఏమైనా కేసులు ఫైల్ చేసిందా? లీగల్ గా ఏమైనా 498 DVC మెయింటెనెన్స్ ఏమైనా వేసిందా? ఒక్కసారి మేము అంటే నార్మల్ గానే మా అమ్మకి ఎట్లానంటే సిరపులు పోయి వాడికి జ్వరం వచ్చిందని అన్నది. నా కొడుకు నాకు ఈ 1 year లోకి వచ్చి తెలియదు. ఈ 1 year లోకి వచ్చేసి మేడం సంత నా ఫ్రెండ్ 15 సంవత్సరాల నుంచి నేను తిరిగి మేమిద్దరం కలిసిమెలిసి ఉండి ఇట్లా ఎంత మంచిగా ఉన్నామో ఈ అమ్మాయి వచ్చింది సంత మా ఫ్రెండ్తోనే రిలేషన్ పెట్టు ఇంకొకడు 15 సంవత్సరాలు వాళ్ళవి. నీ డైరెక్ట్గా ఓపెన్గా ఇక వీడియో కాల్లో బట్టలు ఇప్పుకొని మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయి? ఉన్నాయి మేడం. చూపించండి. ఆమె సిగరెట్ తాగేటి కానీ ఇవన్నీ ఉన్నాయి మేడం. బాబును సిగరెట్ తోటి కూడా కాల్చింది. అబ్బా. మచ్చలు ఉన్నాయి. బాబుని తీసుకొద్దాం మేడం, కానీ జ్వరం వచ్చింది. మళ్ళీ ఎంత బాబు మీ దగ్గర ఉన్నాడా? బాబును వదిలేసి వెళ్ళిపోయి 1 year అవుతుంది. బాబుని వదిలేసి వెళ్ళిపోయిందా? ఆ 1 year అవుతుంది. అసలు చెప్పాల్సిన పాయింట్ అది కదమ్మా. ఇగో ఇది మేడం, ఆమె సిగరెట్ తాగేది. నేను రోజు నైట్ 8 9 అట్లా వస్తా మేడం. అని మళ్ళీ ఫిడ్స్ వస్తా ఉంటది మేడం బాబుకు. మొన్నటి నుండి ఫిడ్స్ కొట్టేది తిట్టేది మేడం. ఏ రోజు కూడా బాబునైతే అస్సలు చూసుకునేది కదా. తను వంట కూడా చేసేది కాదు సార్. నేనే వండిపోయేటోడిని, బాబుకు నేనే తినిపించుకునేవాడిని. మీ ఒక్క నిమిషం తమ్ముడు, మీ ఫ్రెండ్తో రిలేషన్షిప్, వీడియో కాల్స్ ఇవన్నీ మాట్లాడటం అనేది నీకు ఎలా తెలిసింది? మీ ఫ్రెండే వచ్చి చెప్పాడా? నాకు మా ఇంటి ఓనర్ వాళ్ళు ఇట్లా వాడు బిర్యానీ ప్యాకెట్స్ తెచ్చిచ్చిండు, నూడిల్స్ తెచ్చిచ్చిండు అని అంటే నాకు డౌట్ వచ్చింది. కరెక్ట్ ఈమె ఎగ్జామ్కు పోతాను సార్. ఒక రోజు 2 గంటలకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. సరేలే నేను ఎగ్జామ్కి పోతాను అనుకున్నా. అప్పటికి ఎగ్జామ్ ఎన్ని గంటలు, 3 గంటలన్నర ఉంటుంది. నేను కూడా ఇంటర్ చదువుకున్నా, ఎగ్జామ్స్ రాసిన. ఏంది ఇంకొస్తలేదా అని నేను ర్యాపిడో చేస్తుంటా కదా సార్. ఆమె ఇక చాలా గలీజ్ అంటే ఇవన్నీ గలీజ్. అక్కర్లేదమ్మా. మెయిన్గా ఏంటంటే బాబును ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయింది అంటే దాన్ని బట్టి ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటనేది మనం చెప్పొచ్చు. అసలు మేజర్ ఇష్యూ అదే కదమ్మా. పిల్లాడిని మీ దగ్గర ఉంది. మేడం ఓయో రూము లాడ్జీలకి మేడం వెళ్ళిపోవడం. వాళ్ళ పేరు సరే, పిల్లాడిని మీ దగ్గర వదిలేసింది. ఆవిడ క్యారెక్టర్ అంతంత మాత్రమే అర్థమైపోతుంది. మీరు ఏమైనా డైవర్స్ కేసు వేసారా? ఇక్కడికి ఎందుకు చీకట్లో వచ్చారు? వెళ్ళి ఆయన రికార్డ్ చేశారు, కెమెరా తీసుకెళ్ళి. సిగరెట్ తాగుతుంది. అంటే ఫస్ట్ నేను లాయర్ దగ్గరికి వెళ్ళాను. అంటే అమ్మాయి కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? వద్దనుకుంటున్నాం మేడం డివోర్స్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి మీ దగ్గరనే సమస్య ఏదో ఒకటి పరిష్కారం దొరుకుతుందని మేము వచ్చాం. ఎప్పుడు మాట్లాడావు ఆఖరిసారి ఆ అమ్మాయితో? 1 year అవుతుంది. అప్పటి నుంచి నేను మాట్లాడలేదు. 1 year బట్టి మెసేజ్లు కానీ, కాల్స్ కానీ, పెద్దల సంప్రదింపులు కానీ? ఆవిడేమైనా ఫోన్ చేస్తుందా బాబు కోసం? పోనీ ఒకసారి వాళ్ళు బాబు కావాలని పోలీస్ స్టేషన్ వచ్చారు. అయితే వాళ్ళ డాడీ ఉన్న వాళ్ళ పెద్ద నాన్న అమ్మాయికి ఇష్టం లేదు బాబుని తీసుకుందామని. కానీ అయినా కానీ ఇబ్బందికి వచ్చింది. అక్కడ సిఐ మేడంకి చెప్పిన నేను, మేడం దండం పెడతాం మేడం, బాబుని ఇస్తే చంపేస్తుంది అని చెప్పేసి ఆ కాల్స్నవి ఆమె వీడియో కాల్స్, కాల్ రికార్డ్స్ మాట్లాడిపించి. ఎంతకాలం అయింది వాళ్ళు వచ్చి? మేడం పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంతకాలం అయింది? అప్పుడు తను వెళ్ళిపోయా ఒక 2 months వచ్చింది మేడం. ఫిబ్రవరిలో జరిగింది అనుకో మేడం. ఓకే, 1 year 8 months అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేడం. ఫిబ్రవరిలో జరిగింది. ఇక్కడ నుంచి ఆటో ఎక్కి వాళ్ళ పోలీసులు పిల్లాడిని మీకే ఇచ్చేసారా? మా ఆయన మాలేసుకున్నాడు మేడం. కాదమ్మా, పోలీసులు పిల్లాడిని మీకే ఇచ్చేసారా? ఇవ్వలేదు తనకి. ఇది బాబుని సిగరెట్ తో కాల్చడం అమ్మా? కాల్చడం. అవే సార్.
చెప్తాడు సార్ నా బాబు, మమ్మీ ఆయడ చేసిందంటే ఇక్కడ మమ్మీ కాల్చింది అంటాడు. మీ మమ్మీ దగ్గర పోతా అంటే పోను కొడతాను నేను. వచ్చింది మా మమ్మీ అని అంటే ఇంకో చోట అక్కడ కటింగ్ ఉంది ఏంటి, అది కూడా ఆవిడ కోసుకున్నది. అవే సార్. అట్లా పెళ్ళైన కానించి ఒక 60-70కి పైనే సార్. పోలీసులు ఏమన్నారు అక్కడ? వాళ్ళు పేరెంట్స్ తో పాటు వచ్చింది కదా, పోలీసులకి సీన్ అర్థమైపోయి ఉంటది. ఇలాంటి దాన్ని నువ్వు ఎంత తొందరగా వదులుకుంటే అంత మంచిదని చెప్పేశారు సార్ వాళ్ళు కూడా. మరి ఆ టైంలో మ్యూచువల్ డైవర్స్ అడిగిపోయారా? వాళ్ళ అంటే మేము అప్పుడు అంటే ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈ రోజు మీరు ఎందుకు వచ్చారు? బాబు అప్పుడు కేజీనరే పుట్టాడు సార్. ప్రీమెచ్యూర్ పుట్టినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు వాళ్ళే డబ్బులు పెట్టుకోవాలి కదా, వాళ్ళే పెట్టుకున్నారు. అవును, ప్రెగ్నెన్సీలో కూడా సిగరెట్ కాల్చి ఉంటుంది, అందు నుంచి ప్రీమెచ్యూర్ అయిపోద్ది, లో బర్త్ వెయిట్. సిగరెట్ తాగింది అప్పుడు కూడా? అంతకు ముందే ఇక అలవాటు ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు వాళ్ళే పెట్టుకోవాలి సార్, డబ్బులు వాళ్ళే పెట్టుకున్నారు. 1,80,000 ఖర్చు అయినాయి మేడం. ఆ 1,80,000 ఏంటంటే ఆ 1,80,000 ఈ అంటుండ్రు. ఈ అమ్మాయి కారు అంటే నేను ఫస్ట్ ఒక 1 year ఈ అమ్మాయి నేను కష్టపడి నేను కట్టుకున్న తర్వాత ఏమైంది, నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఈ మీద ఒక చైన్ రింగ్ ఉంటే అది బ్యాంకులో పెట్టాను. మా మమ్మీ అప్పుడు ల్యాండ్ కొన్నది, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ల్యాండ్ కొన్నాక మళ్ళీ తర్వాత ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు అమ్ముకొని ఇల్లు కట్టుకుంది. మా పెంకుటిల్లు అన్నట్టు ఇల్లు కట్టుకుందాం అన్న ప్లాన్ మీద కొన్నది. అది 24 లక్షలు పెట్టుకుంటే మొన్న రీసెంట్గా అమ్మినాం 14 లక్షలకు పోయింది. చాలా లాస్ అయ్యాం సార్. డబుల్ మిత్తిలు అవి ఇవి అయితే ఆమెది ఉన్నప్పుడు ఏంటిది, ఆమెది కొంచెం గోల్డ్ ఒక 2,50,000 దాకా బ్యాంకులు ఉంది. మాకు ఆ 2,50,000 గోల్డ్ ఇవ్వండి, 1,80,000 మాకు ఇవ్వండి, అట్లయితేనే మేము విడాకుల మీద సంతకం పెడతాం, బాండ్ పేపర్ మీద రాసిస్తాం అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. ఈమె నన్ను ఇంత మోసం చేసింది, నా తప్పు. లాస్ట్ గా అడిగి ఎంతకాలం అయింది ఆ అమౌంట్ మిమ్మల్ని? రీసెంట్ కూడా అడిగారు వాళ్ళ అన్న పాలోళ్ళంట. సరే, ఇప్పుడు మేము మాట్లాడినా వాళ్ళు అదే అంటారు కదా, కాంప్రమైజ్ కి కనీసం మాకు ఇచ్చేస్తామండి డైవర్స్ అని. నేను మంచిగా చూసుకున్నా కదా మేడం, ఆమె నన్ను మోసం చేసింది, నా మిస్టేక్ లేదు కదా, తన దగ్గర మిస్టేక్ ఉంది. ఇప్పుడు 1 year అవుతుంది, వెళ్ళిపోయింది. నీకు డైవర్సే కావాలా? నాకు వద్దు సార్ అమ్మాయి. చాలా మందితో ఆమె ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సార్. జనవరి 11వ తారీఖు వెళ్ళింది. జనవరి 16వ తారీఖు వాళ్ళ ఇంటికాడ కరెక్ట్ 6:30కు లేదు. నైట్ అంతా పోయి ఓయో రూమ్లో ఉండి, ఇక్కడ మా ఫ్రెండ్ గాడు కూడా లేడు, వాడు లేడు. వీడిని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు పొద్దున 8:30కు ఆమె ఇంటికి పోయింది, వీడింటికి వచ్చిండు. మహిళా మా చైతన్యం. అమ్మ దగ్గరనే ఆ బాబు ఉన్నాడు మేడం. ఆ రోజు మా హైదరాబాద్కి 4 years అయితే నేను ఏ రోజు సంతోషంగా లేను. ఎందుకు చేసుకున్నారా నాయన అని అసలు చచ్చిపోయేంత ఇరిటేషన్ వచ్చింది నాకు. మేమిద్దరం మంచిగా బతుకుతా అంటే ఒక తమ్మునికి అట్లా అయిపోయింది. ఒక్కసారి నేను ప్లీజ్ మేడం. ఎవరెవరికి కాన్వర్జేషన్ అది? మా ఫ్రెండ్ అమ్మాయి. నేను స్టాండ్ మీదనే ఉంటా, చెప్పు ఆడ వాంతుడు ఇమ్మర్లో మాట్లాడతా కానీ నీ అవ్వ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్లా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. వాస్తవమా కదా, ఇట్లా అవుతుంది అని మనం ఫ్యూచర్ రాసుకొని జాగ్రత్త పడతామా చెప్పు? అయ్యా అయ్యేది అయితేనే ఉంది. దాంట్లోకి వెళ్ళి ఒకటి బయటికి రావాలి అంటే ట్రై చేయాలి. బయటికి రావాలంటే ట్రై చేయాలి కానీ నన్ను ఇప్పుడు ముచ్చడంతకు అట్లా చేసేదాన్ని అయితే నేను ఇట్లా చెప్పేదాన్ని రా. వాడు నీతో ఎప్పట్లేకని కలిసి ఉన్నాడు. ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా వచ్చేటట్టు నేను చేస్తా. ఈ ఒక్కటి చేయంతే. వాళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా నొక్కియాలో అని. ఏంటి నేను చంపేయాలన్నా? ప్లాన్ వేసేయాలను కదా. సీరియస్లీ బయటికి రాలేదు. పోలీస్ స్టేషన్ వాళ్ళు నాకు అనుమానం రావద్దని నా కళ్ళ ముందు చెల్లని పిలవడం, రాఖీ అని చెల్లి అని పిలవడం, అన్నని పిలవడం. ఈమె అన్న బుద్ధి లేదా? రాఖీ కట్టుకున్నారు మేడం నా ముందు. ఇలా అయితే డౌట్ రాదని. నేను నిజమేనేమో అన్న చెల్లెలు లెక్క రికార్డింగ్ నీకు ఎలా వచ్చింది? ఊళ్ళో అందరు కలిసి మా ఫ్రెండ్స్కి ఇట్లా అందరు, అరే నీ దగ్గర ప్రూఫ్లు ఖచ్చితంగా ఉంటాయి, ఏం ప్రూఫ్స్ ఉంటాయో అవి వాడికి పంపించు, మన జీవితం మన లైఫ్ భాగం అయిపోయింది, అమ్మాయిని వదులుకుందాం మీ చూస్తుంది. ఫ్రెండే ఇచ్చాడా? అందరు పోయి వాడిని ఎంత అమాయకంగా మాట్లాడుతుంది అని బాగుంటుందా? అన్నాన్ని పిలిచి మళ్ళీ తర్వాత ఇప్పుడు లవర్స్ అయిపోయాక బాగుంది. ఏంది బుబ్బంతా అని ఉన్నటువంటి మళ్ళా ఏంది కథ అంతా అని ఇట్లా సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని మాత్రం వేరే విషయం తెలిసింది అంటే బయటికి అందరు కూడా వస్తే బయటకు ఉంటుంది మా పెద్ద తాత అస్సలు ఊకోడు. కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా బుద్ధి రాలేదా అమ్మాయి క్యారెక్టర్ అట్లా ఉంటే? వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఇప్పుడు అదే పని మేడం, నైట్ అంతా వెళ్ళడం రావడం. రీసెంట్ గా వాళ్ళ డాడీ కూడా కొట్టాడంట, మాకు తెలిసింది. నాకు రాకుండా అనేకుండా చేస్తాను మొగని సాధన అయితే అందుకని మనం పిలుచుకున్నాను. నువ్వు మర్చిపోయినా అనే మాట్లాడి గుర్తున్నాయి, గుర్తులే
నువ్వే అన్నావు అట్లా కాదే, నువ్వే అన్నావు. ఏం చేయని అడిగిన చాలా సార్లు 10 సార్లు అడిగిన. అదే అట్లా కాదే, ఒకవేళ నార్మల్ గా ఏం చెప్పగలుగుతావు, ఏం చెప్తావు అని 10 ఓరి సార్లు దేవుడా. అన్నావు తెలుసా నాతో. మాకే మైండ్ బ్లోయింగ్ ఇది. నేను ఊరితో వినాలన్నా నాకు దేవుడా. కనుకనే కదా వాడిని పిలుచుకున్నా. అక్కడికి నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళాక అబ్బాయితో క్లోజ్గా మాట్లాడడం, బట్టలన్నీ ఇప్పుకో, వీడియో కాల్లో అవన్నీ నాకు. నా కారు ఉందిగా మేడం, నేను సెల్ డ్రైవ్ ఇస్తూ ఉంటా. ఓకే నాన్న, మాకు అర్థమైపోయిందిలేండి స్టోరీ. యాక్టింగ్ అయితే మస్తు యాక్టింగ్ చేస్తుంది మేడం. లాస్ట్కి రికార్డ్లో ఉంటుంది మేడం, నేను వాడితో ఉన్నట్టుంటా, ఒక 3-4 మంత్ నటిస్తా, వాడిలో ఏమన్నా చేంజ్ అయితే వాడిని ఏదన్నా నోట్ చేసి, పిల్లగాన్ని ఏదన్నా నోట్ చేసి నేను వెళ్ళిపోతాను, ఇందులో ఉంటుంది మేడం. అట్లా కూడా మందులు కూడా పెట్టారు సార్, ఆ పని కూడా చేసింది. సమానం చెప్తా, ఎవరి మీద ఏమంటావు, పసి పొలగాడి మీద ఏమంటావు, చేతబడు. అట్లా నువ్వు సరే నువ్వు చెప్పినావు. నేనేమో మన ఇద్దరి విషయం తెలిసిపోతే నువ్వేం చెప్తావు అతనికి, అది నాకు ముందు చెప్పు అంటే నార్మల్ గా అంటే ఈసారి నువ్వు చెప్పి పిల్లాడి మీదన్నా ప్రమాణం చేసేస్తాను. తెలిసింది అనుకో, నువ్వు అన్నావు కదా మొన్న ఫోన్ చేసి మనం పోయినాం, అటు పోయింది తెలిసింది, ఇటు పోయింది తెలిసింది అంటే. అవునా చెప్పిన, గూగుల్ మీద ఉంది చెప్పిన. మరి ఏంది మరి ఇప్పుడు? సరే డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటా చేసుకో. వాళ్ళది నా దగ్గర ఉన్నట్టుంటే నా దగ్గర వచ్చి ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయించుకొని చెప్తా. ఓకేనా? ఓకే సరే, ఇప్పుడు మొత్తం మీద అందరూ మాట్లాడాలి. నేను మాట్లాడాలి. మీరు ఎట్లంటే పక్క పెట్టు, మీరు ఎట్టట్లేదు. ఫస్ట్ రేజ్ గా ఏంటిరా కథ, నా ఇద్దరు అని అంటున్నాడు. ఏమనుకుంటున్నాను ఏ ముందే చెప్తానా విను. ఫస్ట్ నేను నాకేమన్నా అనుకున్నా కానీ ఫస్ట్ ఇలా మెయిన్ మా అన్నయ్య చదిపోతుంది చెప్తాను నేను. మా అన్న పెరగల్లోడు, ఇల్లు కొంచెం అటు ఇటు ఏమన్నా అయినా కూడా బిడ్డ చాలా గలీజ్గా ఉంటుంది. నేను మంచి మర్యాదగా చెప్తానా, నేను వానితోటి మాట్లాడి నీకు ఫోన్ చేస్తా. నేను ఫోన్ చేసి అవసరం అయితే మీ ఇద్దరిని నిలబెట్టి నువ్వు ఏం చెప్తావు పర్సనల్గా వానికి చెప్పుకో. నువ్వు నేను వాడే పోదాం ఒకడికి, వానికి ఏం చెప్తావు, వానికి అలమే పడతావు ఎలమే పడతావు నీ ఇష్టం. అది నా గురించి అలా బ్యాడ్గా ఫోటో కావాలి కానీ అస్సలు మంచిగా ఉండదు. నీకు పదే చెప్పిన, కోపంలో చెప్పినా నువ్వు అంటాను మేడం అని. నేను ఎన్ని రోజులు యాటిట్యూడ్ చూపెట్టినా వానికి, ఇన్ని రోజులు నేను మంచి యాటిట్యూడ్ చూపెట్టిన వానికి. ఇప్పుడు మళ్ళా నువ్వు సినిమా మొత్తం అయిపోయే టైంకు ఎండింగ్ నేను పార్ట్ 2 పెడతా అన్నావు అనుకో, ఆ పార్ట్ 2లో విలన్ నేను కావాల్సి వస్తుంది. నాకైతే నా గురించి టెన్షన్ లేదు, ఎందుకంటే నేనేం పీకలేదు చేయలేదు కాబట్టి. నేను కదా అంటాను, రిస్క్ లో పడొద్దు అంటే ఒక్కటి నాకు తెలిసింది అనుకో, వాడి ప్రూఫ్లన్నిటి బయట పెడతాడు కదా. అయితే సరే ప్రూఫ్లు బయట పెడితే నేను కూడా చెప్తానే. ప్రూఫ్లు బయట పెడితే పెట్టగానే నీకు ఫోన్ వస్తుంది నెక్స్ట్ మినిట్. అదే అంటాను. సరే నేను 1 గంటల వరకు మీటింగ్ పెట్టుకుంటాం అంతా. 3-4 మంత్ నటించి ఏదన్నా నోట్ చేసి, పిల్లగాన్ని కూడా ఏదన్నా నోట్ చేసి నేను వెళ్ళిపోతే ఎక్కడికన్నా అన్నది ఇందులో ఉంది. కానీ అదే మాకు అర్థమవుతుంది. సర్లే, ఇప్పుడు ఆవిడ దేనికన్నా రెడీగా ఉంటది.